రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా కోకో సాగు చేస్తున్న 40,000 మంది రైతులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోకో సాగు అవుతుంది. కొబ్బరి పంట అంతర్ పంటగా కోకో సాగు అవుతా ఉంది. ఆయిల్ పామ్లో కూడా కొంతమంది కోకో సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అసలు ప్రధాన పంట కన్నా కూడా కోకో పంట ద్వారా ఎక్కువ ఆదాయం తీశారు కొంతకాలం. అయితే గడిచిన సంవత్సర కాలంగా కోకో గింజలు కొనుగోలు చేసేవాళ్ళు లేక రైతులు ఇళ్లలోనే పెట్టుకున్నారు. కేజీ 400 రూపాయలు కూడా అడగడం లేదు. కేజీ 1,250 రూపాయల ధర దక్కాల్సిన కోకో గింజల్ని ఆ చాక్లెట్లు తయారు చేసే కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. ఎందుకంటే క్వాలిటీ లేదని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం, తక్కువ ధరకు మాకు ఐవరీ కోస్ట్ ఘనా నుంచి వస్తున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయడం మానేశారు. దీంతో రైతులు గగ్గోలు పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిశారు. ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఉన్న ధరకు మరో 50 రూపాయల కేజీకి అదనంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే తాజాగా మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచంలో 60% కోకో గింజల్ని ఉత్పత్తి చేస్తున్న ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్, ఘనా దేశాల్లో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఏటా ఆ దేశాల్లో 23 లక్షల టన్నుల కోకో గింజల ఉత్పత్తి జరుగుతూ ఉంటే ఈ ఏడాది 12 లక్షల టన్నులకు పడిపోయింది. అంటే దాదాపుగా 45% దిగుబడులు పతనమయ్యాయి. ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందట వేసిన తోటలు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం, తెగుళ్ళు దాడి చేయటం, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, ఎండ ఉండాల్సిన సమయంలో విపరీతంగా వర్షాలు కురవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కోకో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఘనా, ఐవరీ కోస్టుల్లో కూడా యువత కోకో సాగు పనుల్లోకి వచ్చేందుకు ముందుకు రావడం లేదు. గడిచిన 100 సంవత్సరాలుగా 3 తరాలుగా మేము ఈ కోకో సాగు చేస్తున్నా మేము బాగుపడింది లేదు అని వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఒక్కసారిగా కోకో గింజలకి మంచి మార్కెట్ ఇప్పటికే వచ్చింది, ఇంకా రాబోతా ఉంది. ఇప్పటికే కోకో గింజలు నాణ్యతను బట్టి కేజీ 600 నుంచి 1,100 రూపాయల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రైతు సోదరులు, కోకో గింజలు ఉన్నవారు మీ దగ్గర ఉన్న సరుకు ఎంతకి కొనుగోలు చేయడానికి అడుగుతూ ఉన్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక 2 కంపెనీలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఆ 2 కంపెనీలు సిండికేట్గా మారి ధరను పతనం చేస్తూ ఉన్నాయి అని కూడా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది కొనుగోలు చేసేవి కాదు, కేవలం చాక్లెట్ తయారు చేసుకునే కంపెనీస్ మాత్రమే ఈ కోకోని ఉపయోగిస్తూ ఉంటాయి. మిగతా ఆహార పదార్థాల్లో పెద్దగా వీటిని కలపరు. అందువల్ల ఎక్కువ మంది ట్రేడర్స్ కూడా ఉండరు. దీంతో రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఆ ఉండే ఇది ఒకరిద్దరు వ్యాపారస్తులు వాళ్ళే మాట్లాడుకొని సిండికేట్గా మారి ధరను పతనం చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కోకోకి మరింత ఆశాజనకమైన ధర రాబోతూ ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.